జై శ్రీరామ్ స్వామి. ఉమ్. స్వామి 114 సర్గలోని 61వ శ్లోకం స్వామి. దేని నిమిత్త వశమున వ- నిమిత్త శుండనై ఉండవై నీవు సుఖ శుండవై నీవు సుఖ దుఃఖములచే పరి పరిజితుడగుచుంటివో అట్టి ఈ జడదేహము నీకెటగలదు. ఉమ్. దీంట్లో సుఖ దుఃఖాలు సుఖ దుఃఖాల్లో ఉన్న సందర్భంలో సుఖము దుఃఖము ఇలాంటి సందర్భాల్లో ఇది జడదేహమే కదా, ఇదంతా లేనిదే కదా అని ఆ విచారణ ఎట్లా చేయాలి స్వామి ఆ టైంలో? ఇప్పుడు జడదేహము అని చెప్పి ఇక్కడ ప్రయోగించారులే. ఉమ్, దీన్ని నువ్వు ఈ ఈ జడదేహాన్ని నీవుగా ఎందుకు భావిస్తున్నావయ్యా? నువ్వు దేని కొరకు భావిస్తున్నావు? అందువల్ల దానివల్ల కదా ఈ సుఖ దుఃఖాలన్నీ కలుగుతూ ఉన్నాయి. దానివల్ల గల నీవు దీనికి వశుడు అయిపోతూ ఉన్నావు. దానివల్ల కదా నువ్వు బాధపడుతూ ఉన్నావు అని చెప్పి అంటున్నారు శ్లోకంలో. ఉమ్, ఇప్పుడు మరి జరుగుతున్నది అదే కదా. నేను వసుంధరని అనుకుంటున్నావు, నేను స్త్రీని అనుకుంటున్నావు, తల్లిని అనుకుంటున్నావు, భార్యని అనుకుంటున్నావు, ఒక గురువుని అనుకుంటున్నావు, ఇరుగు పొరుగుని అనుకుంటున్నావు. కొంతమందికి ఇలా నానా బంధుత్వాలను అనుభవిస్తున్నావు కదా ఈ దేహాన్ని ఆశ్రయించి. ఉమ్, ఈ దేహంలోనే కదా సుఖ దుఃఖ అనుభవాలన్నీ కలుగుతూ ఉన్నాయి. ఉమ్, ఆ నిశ్చయంలోనే కదా ఇవన్నీ కూడా ఆ నిశ్చయాన్ని ఆశ్రయించుకొని కదా ఉన్నాయి. ఉమ్, నేను ఇదేది కాదు అనుకున్న తర్వాత నీకు వాటితో సంబంధం లేదుగా. ఇదేది కాదు అని చెప్పి నీకు తెలిసినప్పుడు, నీవేమిటో నీకు తెలిసినప్పుడు ఈ సుఖ దుఃఖాలతో సంబంధం ఉండదు కదా. ఎలా దీన్ని మనం విశ్వసించాలి అంటే, నీవు నిన్ను గురించి ఏ నిర్దేశం చేసుకొని ఉన్నావు అంటే ప్రస్తుతం ఉన్నది వసుంధర అనే నిర్దేశం. ఈ వసుంధరకి ఏమి సంబంధించి ఉన్నాయి అనుకున్నావో వాటి పట్ల మాత్రమే నీకు ఇబ్బందులు ఉన్నాయి. పక్కింటి వాడికి బస్సు అందకపోతే ఇబ్బంది లేదు మనకేమి. మనకి బస్సు టైంకి వచ్చి రాకపోవనా, టైంకి వచ్చి మనం అందుకోలేకపోయినా మనకి ఇబ్బంది. ఉమ్, అర్థమైంది? లోకం బాధ మన బాధ కాదు, మన బాధే లోకం బాధ. అర్థమవుతుందమ్మా? ఎందువల్ల అర్థం. మనం ఇలా అని మనం భావన విశ్వసించి మనం బ్రతుకుతున్నాం కాబట్టి, నేను ఫలానా నిశ్చయంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఆ నిశ్చయానికి ఉండే పరిధిలో ఉండే అన్ని కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుంది. స్వామి. అవతల ఉన్నది నీకు అసలు సంబంధమే అనిపించడంలా. ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఎన్ని రకాల క్రొత్త జబ్బులు కనిపిస్తూ ఉన్నాయి, ఎన్ని విధాలైన బాధలు కనిపిస్తూ ఉన్నాయి, ఎన్ని రకాలైన కుట్రలు, వ్యవహారాలు, మంచితనాలు, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. కానీ వీటన్నిటిలో మనకేమీ ఖాతరీ లేదు, అంటే పట్టింపు లేదు. ఎక్కడ పట్టింపు ఉంది? మన ఇంట్లో పేస్ట్ తెచ్చుకోవడం మర్చిపోయాం. ఇప్పుడు ఎట్లా? ఈ టైంలో ఎక్కడ దొరుకుతుంది మనకి? ఇంట్లో సమయానికి పళ్ళపొడి కూడా లేదు, ఇంటి ఎదురుగా వేప చెట్టు కూడా లేదు. ఎటు పరిగెట్టాలి ఇప్పుడు? ప్రక్కింటి వాళ్ళు తలుపు తట్టాలి. చిన్నది అడిగితేనే వాళ్ళు ఎంతో గొప్ప, మన జీవితం అంతా వాళ్లే కాపాడి చేసినట్టు వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళని అడగటమా అని అనిపిస్తుందా లేదా? సో ఇటువంటి బాధలన్నీ మనకు అనిపిస్తాయి. వీటికి అంతు పొంతు లేదు. ఇదంతా కూడా ఈ నిశ్చయాన్ని అనుసరించి వస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ నిశ్చయానికి వశుడు అవుతున్నావు? అది నువ్వు వాస్తవానికి కాదు కదా, ఎందుకు విచారణ చేయవు అని అడుగుతున్నారు. యథాహి కాష్టజతునోర్ యథా బదరకుండయోహో, అది కాదు కదా ముందు శ్లోకం. కస్తవాయం జడో మూకో దేహో భవతి రాఘవ యదర్థం సుఖదుఃఖాభ్యాం అవశ పరిభూయసే.
నీ వశాన్ని నువ్వు తప్పి, అంటే నీ స్వాధీనతని నీవు తప్పి ఎందుకు బాధపడుతున్నావయ్యా? ఈ దేహం నువ్వు కాదు కదా. ఈ విషయం నీకు స్వల్పమైన ఈ విషయమే నీకు అర్థమైపోయింది. మరి ఇప్పుడు నేనేమిటని ప్రశ్నించుకుంటూ ఆ నిన్ను ఏమో నువ్వెవరో తెలుసుకున్న తర్వాత నీకు అసలు దుఃఖానికి తావే ఉండదు. కారణం, నీవు తప్ప అన్యుడు లేడు అనే విషయం నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇతరులు ఉంటేనే కదా సుఖ దుఃఖాలు. ఇంకేమైనా కారణం ఉందా? అంతే కదా. కాదమ్మా, ఇప్పుడు నువ్వు ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ నీకు ఉండే సౌకర్యాలు అసౌకర్యాలు ఇతరుల నుంచి లభిస్తున్నాయా లేదా? లభిస్తున్నాయి కదా. అసౌకర్యం ఉంది, సౌకర్యం ఉంది, అవునా కాదా? ఈ జీవితం అంటే ఇదే. ఇంకొకడెవడో ఉన్నాడు, వాడి వల్ల నాకు ఇలా జరుగుతుంది, వాడితో నేను ఇలా వ్యవహరించాలి, అలా చేయాలి అనిపించడమే జీవితం. ఇది ఉన్నంతసేపు నా కంట్రోల్లో నేనున్నానని చెప్పి నువ్వు చెప్తున్నా, ఇందాక కనుక నేను చావును చావు అంటే భయం లేదని చెప్పినట్టుగా కంట్రోల్ అనేది కుదిరేది కాదు. కారణం ఏంటంటే నువ్వు భ్రాంతిలో వర్తిస్తున్నప్పుడు భ్రాంతి నిన్ను వశం చేసుకున్నది. ఏమిటో భ్రాంతి? ఇతరులు ఉన్నారు అన్నది భ్రాంతి, అన్యమేదో ఉంది అన్నది భ్రాంతి. దాని యందు ఆసక్తి అనాసక్తి వ్యవహారం. వ్యవహారం ఉన్నంతసేపు ఫలం, ఫలం ఉన్నంతసేపు బంధం, బంధం ఉన్నంతసేపు దుఃఖం. ఇది జరుగుతూ ఉన్నది. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, దేని నిమిత్తము అవశుండవై నీవు సుఖదుఖములచే పరాజితుడవగుచుంటివో, అంటే ఓడిపోతున్నావో మాటి మాటికి స్వాధీనతను తప్పి, అట్టి ఈ జడదేహము నీకు ఎటగలదు? ఇది ఎక్కడుందా అసలు? ఇది లేదు కదా అంటున్నారు. పుట్టక ముందు ఇది ఎలా ఉందో తెలియదు మనకి. సరే, పుట్టింది మూరెడు జానెడుగా పుట్టింది, ఆ తర్వాత బారెడయింది, ఇది తర్వాత పోయింది. ఎప్పుడు లేదే ఇది. కాసేపు ఉండి పోయేది. పోయిన సంవత్సరం పూలు నువ్వు కొనుక్కొని వచ్చుకుంటావు, లేకపోతే మీ ఇంట్లోనే పూసినాయి అనుకుందాం మీ కుండీల్లో. ఆ పూలు ఎక్కడున్నాయి ఇప్పుడు? అటువంటివే ఈ శరీరాలు పూస్తున్నాయి, పోతున్నాయి, పూస్తున్నాయి, పోతున్నాయి, అంతే. ఎక్కడున్నాయంటే ఏముంది? లేని దాన్ని ఉందని చెప్పడానికి ఎక్కడుంది? కాబట్టి ఇటువంటి దాన్ని, ఇది ఎప్పుడు లేనిదే అనే విషయాన్ని గుర్తించిన తర్వాత నువ్వేమిటో చెప్పు అని అడుగుతున్నారు. అది జయప్రద స్వామి నారాయణ, శుభ్రద వరద నారాయణ, అండవు నీవే నారాయణ, ఆనంద సాంద్ర నారాయణ, గురురత్నానంద నారాయణ, పరమానంద శ్రీనారాయణ. జై 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 నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ.